ఇరాన్ అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధంలో అతిపెద్ద పరిణామం, అతిపెద్ద బ్రేకింగ్ ఇన్సిడెంట్ ఇప్పటికిప్పుడే అక్కడ జరుగుతుందండి. అదేంటంటే ఇరాన్ ప్రెసిడెంట్ పెజాస్కియన్ ఒక కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. అది ప్రస్తుతం జరుగుతున్న 8వ రోజులోకి ఎంటర్ అయిన యుద్ధానికి పెద్ద విరామంగా చెప్పుకోవచ్చు. శాంతికి, అంటే అమెరికా ఇరాన్ల మధ్య, అదేవిధంగా అమెరికా ఇజ్రాయెల్ ప్లస్ ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం మధ్య శాంతికి పునాది ఏర్పడబోతుంది అనేదే ఈ కీలక సారాంశం. అదేంటంటే ప్రస్తుతం ఇరాన్ చేస్తున్న అటాక్ అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ వెళ్ళి కేవలం ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే, ఇరాన్ ఈ పక్షాన్ని ఎంత యుద్ధం చేస్తుంది అంటే తన యొక్క మొత్తం ఈ 14 గల్ఫ్ దేశాల మీద యుద్ధం చేస్తుంది. ప్రస్తుతం పెజాస్కియన్, ఇరానియన్ ప్రెసిడెంట్ పెజాస్కియన్ ఇప్పుడు టెహరాన్లో తన స్టేట్ మీడియాతో మాట్లాడుతూ ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఆ కీలక ప్రకటన సారాంశం ఏంటంటే, ఈ రోజు నుంచి ఇప్పటి నుండి టెహరాన్, దట్ ఈజ్ వాట్, ఇరాన్ ఎటువంటి నైబరింగ్ కంట్రీస్ మీద, ఏ దేశం అంటే ఇరుగు పొరుగు దేశాల మీద ఏ దేశం మీద అటాక్ చెయ్యదు అని కీలక సారాంశం. కానీ ఆయన ఒక కండిషన్ విధించాడు. ఇరాన్ ఎప్పటి వరకు అటాక్ చేయదు అంటే ఈ దేశాలు అటాక్ చేయకూడదు ఇరాన్ మీద. ఆ దేశాల మీద నుంచి, ఈ భూభాగాల నుంచి అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేయని పక్షంలో మేము వాటికి అటాక్ చెయ్యము అని కరాఖండిగా చెప్పడం జరిగింది. వాట్ డస్ ఇట్ మీన్ ఈజ్, ఇరాన్ విల్ నాట్ అటాక్ ఇట్స్ నైబరింగ్ గల్ఫ్ కంట్రీస్ అన్లెస్ the origin of the attack against Iran emanating from these land areas. అంటే అమెరికా ఇజ్రాయెల్కి మీరు ఆశ్రయం ఇవ్వకండి, ఆ ఎయిర్ బేస్ల నుంచి మా మీద అటాక్ చెయ్యొద్దు, అంతవరకు మేము ఇంకా నైబరింగ్ కంట్రీస్ మీద అటాక్ చెయ్యము అని ఇరాన్ ప్రకటించడం జరిగింది. అంటే ఏంటి, ఇక నుంచి యుద్ధం ఇరాన్కి ఇరాన్కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫోర్సెస్కి మధ్య మాత్రమే జరుగుతుంది. అంటే ఈ దేశాలు ఇక నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఈ దేశాలు అయిన సౌదీ అరేబియా, ఖతారు, బహ్రైను, ఒమన్ను, కువైటు, అదేవిధంగా ఈ దేశాలు మొత్తం, యమన్ అయినా ఒమన్ అయినా, ఈ సిరియా అయినా, ఈ దేశాలు, తర్వాత సైప్రస్, ఈ దేశాలు ఏవి కూడా అమెరికా ఎయిర్ బేస్లు అక్కడి నుంచి అటాక్ జరగకూడదు, జరిగిన పక్షంలో మేము అటాక్ చేస్తామని ఇరాన్ ప్రకటించడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ అటాక్ ఎంతటి అంటే ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిత్ర దేశాలకి ఇరాన్ ఒకటే చెప్పింది, ఇక నుంచి నేను అటాక్ చేయను అని. ఇది ఎలా సంభవించింది, ఇది కూడా ఈ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి ఒక పెద్ద ముగింపు పలకడానికి ఒక పెద్ద బాట ఏర్పడింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇరానియన్ ప్రెసిడెంట్తో పెజాస్కియన్తో ఈరోజు రష్యన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వ్లాడిమిర్ పుతిన్ పెజాస్కియన్తో మాట్లాడడం వల్ల ఈ పెజాస్కియన్ ఈ ఒప్పందం దగ్గరికి వచ్చారని తెలుస్తుంది. దీని వెనకాల నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఎంతో శాంతి ఒప్పందాలు కూడా ఈ తెరచోటుగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్, ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతారు, బహ్రైను, ఒమన్ను, ఈ దేశాలు చాలా విపరీతమైన, కువైట్, ఇవన్నీ ఎక్కువగా బాధను అనిపిస్తున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ కంటే ఎక్కువ బాధను అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సౌదీ అరేబియాలో అరామ్కో రిఫైనరీ కోల్పోయింది, ప్రపంచంలో 4వ అతిపెద్దది. ఖతార్లో ప్రపంచంలో 6వ అతిపెద్ద రిఫైనరీ పేలిపోయింది. ఎల్ఎన్జీ టెర్మినల్ క్లోజ్ అయిపోయింది. హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అయిపోయింది. సో వీటి వల్ల ఈ ఎకానమీ వ్యవస్థలు చితికిపోతున్నాయి. అమెరికా బాగానే ఉంది, ఇజ్రాయెల్ చాలా బాగానే ఉంది, ఆల్మోస్ట్ ఈ దేశాలు పాడైపోతున్నాయి ఇరాన్ అటాక్ వల్ల. సో ఈ దేశాలు ఇప్పుడు ఇరాన్ తీసుకున్న నిర్ణయం ఎంతటి అద్భుతం అంటే, ఇది చాలా ఒక రెస్పైట్ అనమాట, చాలా ఊపిరి పీల్చుకునే సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇరాన్కి అమెరికా మధ్యమే యుద్ధం జరిగిద్ది. ఇక నుంచి కూడా ఈ దేశాలు ఎట్టి పరిస్థితుల్లో అమెరికా అటాకులు ఈ దేశాల నుంచి వెళ్ళవు. అంటే ఇరాన్కి సగం బాధ పోయింది, అమెరికా బలం చాలా సగం పైన పోయింది. ఇక నుంచి అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల ద్వారానే ఇరాన్ మీద అటాక్ చేయాలి, ఇజ్రాయెల్ ద్వారానే అటాక్ చేయాలి. వీళ్ళు ఎయిర్ స్పేసు వీటిని ఉపయోగించుకోవడానికి ఉండదు. తద్వారా అమెరికా బలం 90% ఇక్కడ తగ్గిపోయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ దేశాలు
ఈ ఇరాన్ మీద అటాక్ చేసినా, ఇక్కడ నుంచి అమెరికా అటాక్ చేసినా వెంటనే ఇరాన్ రెస్పాండ్ అవుద్ది. ఈ దేశాలు ధైర్యం చేస్తామంటే ఇక్కడ నుంచి ఏ దేశం కూడా ఇరాన్ మీదకి అటాక్ చేయడానికి అమెరికా కూడా పర్మిషన్ ఇవ్వవు. ఇది చాలా శక్తివంతంగా, ఎందుకంటే ముస్లిం పాపులేషన్, నేను ఎప్పుడు చెప్తున్నా 200 కోట్ల మంది ముస్లింలో ఇరాన్ వైపు సింపతి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇస్లామిక్ పాపులేషన్ అన్నీ నిర్ణయించుకునే దేశాలు ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకి అలౌ చేయమని, వాళ్ళు ఎప్పుడు అలౌ చేయలేదు కూడా, ఇంతవరకు మేము అనుమతించాం అంటూనే ఉన్నారు. ఇప్పుడు కొత్త కాదు, అమెరికా బలం సగం పైన తగ్గిపోయింది. ఇప్పుడు అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల ద్వారా మాత్రమే అది అటాక్ చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, తర్వాత నేవీ నుంచి మాత్రమే అటాక్ చేయవలసిన పరిస్థితి ఇక్కడ వస్తుంది. కాబట్టి ఇరాన్ ఇప్పుడు ఈజీగా యుద్ధం చేయగలిగింది. కానీ నా దృష్టిలో ఏంటంటే ఇరాన్ అమెరికాల మధ్య కూడా ఈ యొక్క ఇస్లామిక్ దేశాలైన సౌదీ అరేబియా, ముఖ్యంగా జీసీసీ కంట్రీస్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అయిన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఒమన్ ముఖ్యంగా ఎక్కువ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దేశాలు, అదేవిధంగా టర్కీ, అదేవిధంగా రష్యా, ఇవన్నీ కూడా పీస్ ట్రీటీకి ట్రై చేస్తున్నాయి. అంటే ఏంటి, ఇరాన్లో ఇక నుంచి కూడా రిజైమ్ చేంజ్ అవ్వదు అని అణు కార్యక్రమానికి సంబంధించిన ఒప్పందం మీద డిస్కషన్ జరిగే అవకాశాలు ఉంది. ఇప్పుడు యుద్ధం అద్భుతమైన ప్రగతి, అంటే యుద్ధం ఆగడానికి కావాల్సిన మార్గం అంతా సుగమమైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు నుంచి ఈ దేశాలు అమెరికా మాట వినవు, ఎందుకంటే అమెరికా ఈ దేశాన్ని రక్షించలేకపోయిందండి. ఎందుకంటే రియాద్, సౌదీ అరేబియాలోని, తర్వాత రియాద్, ఇప్పుడు దుబాయ్లోను ఈ యొక్క అమెరికా ఎంబసీలని డైరెక్ట్గా అటాక్ చేసేసినప్పుడు కూడా అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టము, థాడ్ ఒకటి, పాక్స్, ఇది పేట్రోయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లే ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి యుఎస్ కుడ్ నాట్ గివ్ ది ప్రొటెక్షన్ టు దీస్ కంట్రీస్. అందుకని ఈ కంట్రీస్ అంటున్నాయి, మేము ఇంకా తట్టుకోలేం, ఇరాన్ అటాక్ చేస్తుంది, మేము వెళ్ళాతే ఈ అటాక్ వెళ్తే మూడో ప్రపంచ యుద్ధం అయిపోద్ది, కాబట్టి మీరు రక్షించడం లేదు, మీరు యుద్ధం చేసుకోండి, మేము ఇవ్వము, ఎందుకంటే ఇస్లామిక్ పాపులేషన్ వల్ల కొంచెం ప్రాబ్లం ఉందని అవి చక్కగా చెప్పి అవి తప్పుకున్న యుద్ధం నుంచి ఇప్పుడు ఇరాన్కి సగం బలం పెరిగిపోయినట్టు. అదేవిధంగా ఇరాన్ కూడా కేవలం అమెరికా, ఇజ్రాయెల్తోనే యుద్ధం చేయగలిగింది. ఈ దేశాలు వీటి మీద అటాక్ చేసే అవకాశం లేదు. సో ఇప్పుడు ఇంకొక కీలక పరిణామం ఏంటంటే ఇరాన్ ఫర్ ది ఫస్ట్ టైం, అసలు ఎలాంటిది మనం సంభవిస్తుందని కూడా అనుకోలేదు, ఇరానియన్ ప్రెసిడెంట్ పెజాస్కియన్ ఏంటంటే ఈ అపాలజైజ్ టు ద నైబరింగ్ కంట్రీ, ఇప్పుడు దాకా మేము అటాక్ చేసినందుకు మమ్మల్ని క్షమించండి ఇరాన్ని, ఎందుకంటే తప్పనిసరిగా ఆత్మరక్షణ కోసం చేసుకున్నాం, కాబట్టి మీ భూభాగాన్ని అమలు చేయకండి, మేము చాలా ఆపదలో ఉన్నాం, వీఆర్ అపాలజైజింగ్ ఫర్ ది అటాక్ సో ఫర్ వీ మేడ్ ఎగెనెస్ట్ యూ అనుకుంటే ఆయన సారీ చెప్పారు. కాబట్టి ఈ దేశాలు ప్రజలు, ఈ దేశాలు చాలా సంతోషంగా, ఏదో అవమానకరంగా లేకుండా బయటికి వెళ్ళిపోయింది. ఇక అమెరికా వంతు, ఇప్పుడు అమెరికా, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఎలా ఉంది, ప్రస్తుతం చాలా సీరియస్గా జరుగుతుంది. 60 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ అటాక్ చేయడం జరుగుతుంది, ఇది ఇరాన్ మీద, ఇరాన్ కూడా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది, తన మిసైల్ని ఇజ్రాయెల్ మీద. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే పీస్ డిస్కషన్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ఆఫ్ హర్ముజ్ స్ట్రైట్ అనేది ఇంకా అలాగో క్లోజ్గానే ఉంటుంది, అది ఓపెన్ చేసేంతవరకు ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు పనిచేయవు. ప్రపంచానికి కూడా ఆయిల్ సప్లై అయిపోయింది, గ్యాస్ సప్లై అయిపోయింది, కాబట్టి ఆయా దేశాలు ప్రెజర్ ఉంది. కాబట్టి ఈవెన్ చైనా, ఇండియాలో కూడా ప్రెజర్ చేస్తున్నాయి, యుద్ధం ఆగాలనుకుంటూ తెరచాటు చాలా పెద్ద సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ఇండియా కూడా సీరియస్గా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది, ఎందుకంటే ఆయిల్ సప్లై, అందుకనే రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోండి ప్రస్తుతానికనే అమెరికా మనకి 1 మంత్ మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది, కానీ గ్యాస్ సప్లై ఇక్కడ నుంచి ఆగిపోయింది. కాబట్టి ఇండియా ఈజ్ సో సీరియస్. డిఫెన్స్ మినిస్టర్ కూడా సీరియస్ ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు, ఎస్ జయశంకర్ కూడా ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు, మేము కూడా యుద్ధంలో ఉండాలా అన్నట్టు మాట్లాడారు. కాబట్టి అమెరికా మీద ప్రెజర్ ఉంది, అమెరికా కూడా డొనాల్డ్ ట్రంప్ మీద స్వదేశంలో ప్రెజర్ ఉంది, అమెరికన్ కాంగ్రెస్ చాలా సీరియస్గా ఉంది, ఆయనకి ఫర్దర్ ఫండ్స్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు దాకా డిస్ట్రక్షన్ అయిపోయింది, ఇరాన్ నేను ఏదో చేశాను, కైమోనిని చంపేశాం అనుకుంటే ఇజ్రాయెల్ వెనక్కి వెళ్ళాలి. ఇప్పటికీ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో అవన్నీ పాడైపోయినాయి, కాబట్టి ఇరాన్ మీదకి వేస్తే ఇరాన్ రక్షించుకోలేని స్థితిలో ఉంది, ఇంటర్సెప్టర్ మిసైల్ అయిపోయింది, కాబట్టి ఫుల్లీ కాస్ట్లీ వెపన్. బట్ ఇరాన్ దగ్గర ఇప్పటికీ ఒక 20,000 డ్రోన్లు వాడండి, ఇంకా 60,000 డ్రోన్లు ఉన్నాయి, 3,000లో 1000 మిసైల్ వాడండి, ఇంకా 2,000 మిసైల్ ఉన్నాయి. ఈ మిసైల్ని, ఈ డ్రోన్లు తట్టుకోవడం ఇజ్రాయెల్, అమెరికా వంతు కాదు, కాబట్టి కాస్ట్లీ వారు, ఒక లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక యుద్ధాన్ని తట్టుకోలేవు. కాబట్టి ఈ యొక్క ఇస్లామిక్ కంట్రీస్, ముఖ్యంగా గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్, సౌదీ అరేబియా అధ్యక్షతన పీస్ కావాలి, ఇప్పుడు యుద్ధాన్ని విరమించడానికి అమెరికా మీద సీరియస్ ప్రెజర్ ఉందని తెలుస్తుంది. కాబట్టి అమెరికా కూడా
డొనాల్డ్ ట్రంప్ కూడా ఏమీ చేయలేని ఒక పరిస్థితిలో ఈవెన్ పెంటగాన్ కూడా పీసే బెటరు. ఇప్పుడు మనం చాలా ఇబ్బందుల్లో ఉన్న ఇంటర్సెప్టర్ దీన్ని రష్యా చైనాలు వెనకాల నుంచి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మనకి ఇబ్బంది వస్తాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి ఆపద ఉంది. ఇవన్నీ చేసి ఇరాన్తో పీస్ డీలు, ఇప్పుడు న్యూక్లియర్ డిస్కషన్ అంటే అణు కార్యక్రమం చేయమనే ఒక గౌరవం, ఖైమేనీని చంపేసాం మేము విజయం అని చెప్పుకుని బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా యుద్ధం చేస్తే ఇరాన్దే విజయం ఉండేలాగా ఉంది. ఎందుకంటే ఇరాన్ అక్కడ అమ్ములు పొదులు ఆయుధాలు పెట్టుకుంది, వీళ్ళ దగ్గర ఇంటర్సెప్టర్స్ లేవు, కాస్ట్లీ వారు. కాబట్టి అమెరికా, ఇజ్రాయిల్ ఒక పక్కన, ఇరాన్ ఒక పక్కన అద్భుతమైన పీస్ డీల్ కుదిరే అవకాశాలు మనకి కొన్ని రోజుల్లో కనిపిస్తుందని నేను ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని వీటన్నింటినీ గమనించి నేను చెప్పగలుగుతాను.